స్వామి, ఇప్పటికి నీ దయ వల్ల 2 జేబులు లాగించేశాను. మూడోది కూడా లాగించేశానంటే ఈ వ్యాటికి డ్యూటీ దిగిపోయి ఏదైనా హోటల్కి వెళ్ళి హాయిగా మేసేయచ్చు. కుర్రాడు దర్జాగా ఉన్నాడు, పర్సు కూడా దర్జాగానే ఉంటుంది. స్వామి, మిగతా ముందు రేపిస్తాను. సారీ గురు, పొరపాటు అయిపోయింది. దాందే ఉందో శిష్య, ఏదైనా మన మంచికి. ఏంటి బిల్లు ఇవ్వడానికి డబ్బులు లేవా? మరి డబ్బులు లేకుండా లాగించేసావా? సార్, అది కాదు సార్. ఏది కాదు సార్, ప్లేట్ మీద ప్లేట్ లేపేస్తున్నట్టు ఉండాలి ఈ ఆలోచన. ఇక 2 మార్గాలు, బనీని ప్యాంట్ ఇప్పిస్తావా, లేకపోతే రోజంతా పప్పు రుపుతావా? సార్ సార్, ఏదో ఒకటి తెలుసుకో. ఏమయ్యా, బిల్లు చెల్లించకపోతే చాలా దారుణం ఏర్పాటు చేశాడు మీ ప్రొపరేటరు. అంతేనండి, లేకపోతే ప్రతికేట నా కొడుకు అప్పడంగా తింటానికి తయారవుతాడు. నిజమే, ఊరుకుంటే ఊరకొక్కలా పడి తినేస్తారు. అసలు నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని గుండు గీయించి గాడిని కూర్చోబెట్టి మెళ్ళలో బేవారసనా కొడుకున్న బోర్డు తగిలించి ఊరేగించాలి. ఈసారి చెల్లించిన వాడిని అట్లాగే చేయించమని మా ప్రొపరేటర్ గారితో చెప్తానండి. సరే, నా బిల్లు ఏది? ఇదిగోండి. ఏమయ్యా ప్రొపరేటరు, నిన్నేదో పాత బాకీ ఇవ్వలేదని అల్లరి చేస్తావా? ఇప్పుడు నీ హోటలే కొనేస్తాను. రెడీయేనా? అంత డబ్బు ఎక్కడదో? ఎక్కడదేమిటో, మన టైం బాగుంటే ఎక్కడెక్కడ ఉన్న డబ్బు మన జేబులో వచ్చి పడుతుంది. అంచేత మనకి మర్యాద ఇచ్చుకుంటుంటే మంచిది. నా పర్సులు, నా పర్సులు, నా పర్సులు ఏమిటి, పర్సులు పోయా? అవునయ్యా, 3 పర్సులు ఉండాలి. అందుకని బిల్లు ఇవ్వలేనంటావా నాయన? బిల్లు బిల్లు ఇందాక ఈయన గారే చెప్పారండి, బిల్లివన్ నా కొడుకుని గుండు గీసి గాడి మీద ఊరేగించాలని. మంగళుడు కబరెట్టమంటారు రేటి. నువ్వు ఉండవయ్యా బాబు, ఇలాంటి పరిస్థితి వస్తాను తెలియ కూశాను. ఇదిగో ప్రొపరేటరు, నీకు దండం పెడతాను. ఈసారికి నన్ను వదిలేవే బాబు, రేపు వచ్చి మొత్తం బాగా ఇచ్చేస్తా. అదేం కుదరదు, నీకు గుండె ఖాయం. లేకపోతే నా హోటల్ కొంటాను పూజలు కొట్టావా? ఇదిగో సప్లైరు, ఈయన కానీ లోపల తీసుకెళ్లి ఆ గుండు వ్యవహారం చూడు. వదలవయ్యా. ఇదిగో ప్రొపరేటరు, తీసుకెళ్ళవయ్యా బాబు. వదలకండి. ఆ గుండు కార్యక్రమం ఏదో ప్రారంభిస్తే నేను చూసి ఆనందిస్తాను. గురు, నువ్వేనా రక్షించాలి. అది అలా రా దారిలోకి. చూడు, నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని. నువ్వు నా పర్స్ కొట్టేశావు, నేను టోటల్ గా నీ జేబుని ఖాళీ చేసేసా. సారీ గురు. ఇడియట్. గురు, ఇంత విద్య తెలుసు నువ్వు ఈవేళ నుంచి నిజంగా నా గురువు. అవును, ఈ కళను డెవలప్ చేయడమే కాకుండా వేరే ఉద్యోగం చేస్తుంటావా? ఇప్పటి వరకు ఏం లేదు, దానికోసం ఎదుగుతూ బయలుదేరాను. ఇదిగో ఈలోగా నువ్వెదురు పడ్డా. చాకులో ఉన్న నీలాంటి వాడు చేయాలనుకోలే గానీ ఉద్యోగాలకేం కదవా. నాకు తెలిసిన క్లబ్ ఒకటి ఉంది, అక్కడికి కేటుగాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు అందరూ వస్తుంటారు. అక్కడికి వెళ్తే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు. పచ్చి అవుతాను. సరే పద. ఏమిటా అడిగిపోయిన రికార్డు లాగా నీ గోళ? అడిగిపోయిన రికార్డు నేను కాదండి, ఆ పాటలు పాడే అమ్మడు. రోజు అదే కూత వినలేక క్లబ్కి వచ్చిన జనం ఆహాకారాలు చేస్తున్నారు. నేను చెప్పానుగా ఆ పిల్ల చేత డ్రెస్ సెటప్ మార్పించమని. చీర తప్ప మోడర్న్ డ్రెస్ చస్తే కట్టనంటుందే. ఏమిటా మోడర్న్ డ్రెస్? ఆ అమ్మాయి ఒంటిని ఖర్చేస్తుందా, గిల్లేస్తుందా? ఇదిగో, జనానికి కాళ్ళు చేతులు కనపడేటట్టు మోడర్న్ డ్రెస్ సెటప్ చేయించి పాడమని చెప్పు. అలా వినకపోతే వాళ్ళు ఇంటి మీద తీసుకున్న 25,000 రూపాయలు మనకు చెల్లించి బయటికి పోమని చెప్పు. ఆహా, ఇది ఓకే బాస్, ఇప్పుడు చచ్చినట్టు మన మాట వింటుంది. నా గీతం నీ సంగీతం, నా నాట్యం నీ ఉల్లాసం, నా ఆటలో ఉరుకుతుంది జలపాతం, నా ఆటలో ఉరుకుతుంది జలపాతం, నా పాటలో పలుకుతుంది రుద్రతాండవం. Come on! La 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 la. La 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 la.
పోవాలా నేను కదం తొక్కితే దిక్కులదిరిపోవాలా నా పాటకు కోకిలమ్మ పల్లకీలు తేవాలా నా ఆటకు కొండవాకు జావళీలు పాడాలా ఇలవైపు బంగాళ ఆకాశం తలకెంతో కావాలా కైలాసం నీ గుండెలో రేగిపోవాల ఉల్లాస సంగీతమే నా గీతం నీ సంగీతం నా రాజ్యం నీ ఉల్లాసం లా 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 లా. నేను స్వరం పాడితే వీణకు తలి పుట్టాలా నేను కన్ను గీటితే వెన్నెల తడియారాలా నీ మూవలు సవ్వడి చేస్తే కూచిపూడి నవ్వాల నీ నవ్వుల బాణం వేస్తే కుర్రకారు ఊగాల నీ తాళం వెయ్యాలా పాతాళం నీ వైపే చూడాలా భూలోకం ఊరుతలే ఊగిపోవాల ఆనంద తీరాలలో నా గీతం నీ సంగీతం నా రాజ్యం నీ ఉల్లాసం నా ఆటలో ఉరుకుతుంది జలపాతం హా! నా ఆటలో ఉరుకుతుంది జలపాతం నా పాటలో పలుకుతుంది రుద్రతాండవం లా 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 లా. లా 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 లా. చూడు జోకరు, క్లబ్కు ఒక పాటగాన్ని పరిచయం చేసినందుకు నువ్వు నన్ను ప్రత్యేకంగా వచ్చి కలుసుకో. అలాగే సార్. ఇదిగో ప్రత్యేకంగా కలుసుకో. అలాగే సార్. అబ్బాయి రాజా, నువ్వు బాగా పాడేవని విన్నాను, చాలా సంతోషం. వింటమేమిటి బాస్ ఆ ఆట పాట చూసి హుషారాపుకోలేక నేను గెంతులేశాను ఆ? చచ్చా, నీకంటే ఎవరికి కావాలి? హ, చూడు రాజా, నేను నీ క్లబ్కి పెర్మనెంట్ సింగర్ గా నేను సెటప్ చేస్తున్నాను. వాయ్. థ్యాంక్ యూ. బెల్లం చుట్టూ చేమలు చేరినట్టు ఈ క్లబ్ చుట్టూ జనం చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత, ఈ క్లబ్ను అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద పెడుతున్నాను. వాయ్. మనం ఏ పని చేయాలన్నా రేటు కాస్త నీట్ గా ఉండాలి సార్. నీ మధ్య నా మధ్య సెటప్ బాగుండాలి, కుదరాలే గాని రేటు ఏముందయా? రేటు అదేం పర్వాలేదు. బాస్ మనకు కోకిలు దొరికింది కనుక ఇంక కాకి మంగళహారతి పాడేస్తాను కరెక్ట్. చూడమ్మాయ్, నువ్వు ఇంటికి వెళ్ళి అష్టపదులు కీర్తనలు మంగళారతులు పాడుకుని ఇంట్లో వాళ్ళని సంతృప్తి పరచు. వెళ్ళరా. సార్ మీరే అలా అంటే మీరుండండి. చూడండి కైలాసం గారు, ఈ రోజు జనం చప్పట్లు కొట్టింది నా ఒక్కడి గొప్పతనం చూసి కాదు, మా ఇద్దరు గొంతులు కలయిక చూసి. ఏ ఆటకైనా పాటకైనా పోటీ ఉంటేనే అందం కనుక ఆవిడని కూడా ఉద్యోగం ఉంచండి. లేకపోతే నేను కూడా పాడడం మానేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు మీ కేటుగాడు కలిసి కీర్తనలు అష్టపదులు మంగళహారతులు పాడి మీ కస్టమర్స్ ని ఆనందపరచండి. వస్తాం. రాజా 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 రాజా, మీ ఇద్దరు సెటప్ ఓకే ఓకే ఓకే. ఓకే. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా లక్ష్మి. ఏమిటి బాబు హడావుడి హడావుడి కదమ్మా, ఆనందం. నాకు పాటలు పాడే ఉద్యోగం వచ్చింది. అంటే క్లబ్ లో సింగర్ గా. చాలా సంతోషం బాబు. నీలాంటి మంచి మనిషికి ఎక్కడైనా ఎప్పుడైనా జయమే కలుగుతుంది. అమ్మా, నాకు మొదటిసారిగా వచ్చిన డబ్బుతో మీకు ఈ బట్టలు తీసుకొచ్చాను. బాబు అవునమ్మా, కన్నవాళ్ళు లేకపోయినా నాకు ఉన్నవాళ్ళు మీరేగా. ఇదిగో ఇందులో నీకు చెల్లాయికి ఈ బట్టలు నాన్నగారికి తమ్ముడికి. నువ్వు చేసిన ఉపకారానికి నీకు మేమేం ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు నువ్వే ఇవన్నీ ఇస్తున్నావా బాబు? అమ్మా, అమ్మనబడే మనిషి కొనుక్కునే వాడికి ఇవ్వాల్సిన అతి అమూల్యమైంది ఇప్పుడు నువ్వు నాకు ఇస్తున్నావు. లక్ష్మి, అదేమిటో నువ్వు చెప్పగలవా? మొట్టికాయ. మ్మ్హ్. అది నీలాంటి అల్లరి చెల్లెలకి నాలాంటి అన్నయ్య ఇచ్చేది. అమ్మా, ఏ కొడుకైనా జీవితంలో ఏం సాధించాలన్నా ఎంతవాడు కావాలన్నా అతనికి కావాల్సింది నీలాంటి తల్లి చల్లని దీవెన. నన్ను దీవించమ్మా. బాబు బాబు అమ్మా.
నుంచి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.